కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఎప్పుడూ తేలిపోయిందని అన్నారు. కృష్ణా జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా మెజారిటీని సాధిస్తామని తెలిపారు. ప్రతి గ్రాడ్యుయేట్ ని కలిసి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేసేలా కృషి చేద్దామని మంత్రి రవీంద్ర చెప్పారు. మనందరికీ ఇది చాలా ప్రెస్టీజియస్ విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత అనిశ్చిత కొనబడింది, అన్ని వర్గాలు కూడా నష్టపోయింది. ఇవాళ మళ్ళీ ఊపిరి పోసుకున్నటువంటి ఈ రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ కూడా ఉంది. ఇవాళ పోలవరం పనులు 5 సంవత్సరాలు కేవలం ఎత్తిపోతల పథకం కింద మారిస్తే తిరిగి మళ్ళీ ఈరోజు బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించినటువంటి ఘనత ఇవాళ మన ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని ఒకసారి మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఆ రోజు గుర్తున్నది, పట్టిసీమ నిర్మాణం చేస్తా ఉంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చెప్పారు? ఉల్లిపాయలు కాటా వేసుకోవాలన్నారు. ఇవాళ అదే పట్టిసీమ లేకపోతే మన జిల్లా పరిస్థితి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించాలి. మనం అందరూ కూడా ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రావడం, బీజేపీ సపోర్ట్ కూడా రావడం అనేది ఎంత శుభప్రదం అనేది ఒకసారి మనం అందరూ గుర్తు చేసుకోవాలి.